మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సిఐ గారు నమస్తే సార్. హలో మంజు, స్టేషన్లో ఎస్ఐ గారు లేరు, నేను కూడా లేను. నువ్వు అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళాలా సార్? ఇద్దరు గొడవ పడి స్టేషన్కి వచ్చారంట. ఇప్పుడే కానిస్టేబుల్ ఫోన్ చేసింది. సార్, కానిస్టేబుల్ మీద స్టేషన్ వదిలి రావడం కరెక్ట్ కాదు కదా. నువ్వు వెళ్ళి విషయం ఏంటో తెలుసుకో. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. మిగతాది నేను చూసుకుంటాను. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు, సరేనా? అలాగే సార్. సత్య గారు, స్టేషన్లో ఎవరూ లేరంట. ఎవరో గొడవ పడి స్టేషన్కి వచ్చారంట. ఎఫ్ఐఆర్ రాయాలంట. సరే వెళ్ళు. డ్రాప్ చేయమంటావా? వద్దులేండి, మీరు డల్గా ఉన్నారు. రెస్ట్ తీసుకోండి. నేను ఆటోలో వెళ్తాను. సరే వెళ్ళు. రోడ్డు మీద రాళ్ళు అడ్డంగా పెట్టారు. ఎవరై ఉంటారు? రేయ్, ఇవాళ అది ఉండకూడదురా. ఎవరు మీరు? ఏం లాయరు, ఒంటి మీద నల్ల కొట్టుందని నలుగురిలో నన్ను దోషగా నిలబెట్టి నా భార్యని నన్ను దూరం చేస్తావా? భార్యని చిత్రహింసలు పెట్టే నీలాంటి వాణ్ణి భర్త అంటారా? మర్యాదగా రోడ్డు మీద రాళ్లు తీయండి. మా వాడి భార్య మావాడిష్టం. కొట్టుకుంటాడు, నరుక్కుంటాడు. మధ్యలో నీకెందుకు? రే, మర్యాదగా మాట్లాడు. నువ్వు నాకు మర్యాద ఇచ్చావా? నువ్వు మంత్రాలు చదివినట్టు కోర్టులో 4 మాటలు మాట్లాడి ఫటాఫటా వాదించి 6 నెలలు జైల్లో పెట్టించావు. నీకు మర్యాద ఏంటి? రే, నీ భార్యని కొట్టినందుకే 6 నెలలు జైలుకు వెళ్ళొచ్చావు. ఒక లాయర్తో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నువ్విక పూర్తిగా జైల్లో చిప్పకొడి తినేలా చేస్తాను. అబచ్చా, రే, ఇది ఒంటరిగా ఉన్నా వాయిస్ రేజ్ చేస్తుంది. పట్టుకుని దీన్ని నోరు మూయరా. పట్టురా. ఏడుపోతావు. వదలరా.
రే ఎక్కడ పోయిందిరా అది? అటు పోయి చూద్దాం. రే ఇదిగోరా ఇక్కడే ఉంది. రేయ్, ఆగు. పట్టుకో. రేయ్, ఎక్కడికి వెళ్తావే? పాపం ఎక్కడికి వెళ్తుందిరా? ఒంటరిది, రేయ్, మొగుడు లేడు, అన్నదమ్ములు లేరు, అమ్మా నాన్న ఉన్నారో లేదో కూడా తెలీదు. అలాంటిది ఎక్కడికి పోద్ది? అయిపోయావే. సార్ ఏ మేడం, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. మేడంకి డేర్ ఎక్కువ అనుకుంటాను. ఇంత రాత్రి వేళల్లో కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ధైర్యం అన్ని వేళలా పనిచేయదు మేడం కిరణ్మయి గారు. ఇలా ప్రయాణం చేసేటప్పుడు పక్కన ఎవరినైనా తోడించుకోవచ్చు కదా. అలా కొద్ది రోజులు తోడుంచుకుంటేనే లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. నిర్ణయం నిక్కరంగా లేనప్పుడు అనుకున్న పరిస్థితులు కూడా ప్రతికూల పరిస్థితులుగానే మారతాయి. ఒంటరి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదాలు చాలానే ఉంటాయి. ప్రమాదాలకు భయపడిపోయి జీవితాన్ని చితిమంటలపైన పేర్చలేం కదా. జీవితం గురించి, దాని విలువ గురించి తెలిసిన మీరు ఒంటరిగా మీ ప్రయాణం ఉండొద్దనేది నేను మీకిచ్చే సలహా. మీరిచ్చిన అడ్వైస్కి థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పడం కొరకు నేను మీకు ఈ సలహా ఇవ్వడం లేదు. మొదట 2 పక్షులు కలిసి ఒక గూటిలో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు వాటి ప్రయాణం ఒంటరిది కాదు అని అర్థమైంది.